Good morning, everyone. Welcome to Competitive Exams Corner News Analysis on 6th of August 2024. ఈరోజు మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ కేరళ pushes ఫర్ నేషనల్ డిజాస్టర్ ట్యాగ్. నేషనల్ డిజాస్టర్ ట్యాగ్ మాకు ఇవ్వండి అని చెప్పి కేరళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను సెంట్రల్ గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తుంది. సో అయితే ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ ట్యాగ్ వస్తే మనకు లాభాలు ఏంటంటే ఎక్కువ మంది ఆర్మ్డ్ ఫోర్సెస్ని ఆ ప్రదేశానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపుతుంది. నెక్స్ట్ ఫుడ్ ప్యాకెట్స్ కానీ తర్వాత అండ్ రిమైనింగ్ అక్కడున్న ప్రజలకు సురక్షిత ప్రాంతాన్ని తరలించే విధానం కానీ ఇలా పూర్తిగా ఆ గవర్నమెంట్ కంట్రోల్లోకి పరిస్థితి వచ్చేంత వరకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహాయం చేస్తుంది. అండ్ అమౌంట్ విషయం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహాయం చేస్తుంది. ఈ విషయానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కేరళ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది నేషనల్ డిజాస్టర్ ట్యాగ్ ఇవ్వమని చెప్పి. దేనికి సంబంధించి రీసెంట్గా వయనాడులో ఒక ల్యాండ్ స్లైడ్స్ పడ్డాయి. విపరీతమైన ఫ్లడ్స్, విపరీతమైన వర్షం, ఆ సిచ్యువేషన్లో కొండ చర్యలు విరిగిపడి కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలా చాలా ఘోరం జరిగింది. ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని మీరు దీని గురించి ఆలోచించండి అని చెప్పి కేరళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేసిందనమాట. సో ఇది చాలా చాలా అన్ఫార్చునేట్ అండి. అండ్ దాదాపు 200 మంది చనిపోవడం జరిగింది. సారీ, 221 మంది చనిపోవడం జరిగింది. అండ్ మరొక 200 మంది మిస్సింగ్ అనమాట. అంటే వాళ్ళు ఎక్కడన్నా ఒక రాయి కింద పూర్తిగా ఆ, వ- ఆ, బురదలో కూరుకుపోయారో లేకపోతే వాళ్ళు ఎక్కడన్నా తెలియలేదు వాళ్ళ గురించి. తర్వాత 9,000 మంది they are displaced by the disaster have sought refuge in the government run relief camps. అయితే వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి వాళ్ళు గవర్నమెంట్ ఏవైతే రిలీఫ్ క్యాంప్స్ ని రన్ చేస్తూ ఈ యొక్క వాటర్ కానీ ఏవైతే రన్ చేస్తుందో అలా ఒక్క సిచ్యువేషన్ అతలకుతల చేసింది. ఈ విషయం గురించి ముఖ్యమైన డిజాస్టర్ వుడ్ అలో ద climate change mitigation activities including relo ఇక్కడున్న సిచ్యువేషన్ పూర్తిగా కంట్రోల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ పేరు కానీ ఏదో ఆ ఆ పేరుకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు రీసెంట్గా ఏమైనా అని మనం ఆ ఆలోచన కేరళ నుంచి జూన్ రీసెంట్ డేస్ లో ఏవైనా డిస్కస్ చేద్దాం. ఇదొక చెట్టు, ఒక రకమైన చెట్టు కూడా. ఈ చెట్టు పూర్తి అంటే ఇండియాలో ఉండేది కాదు, బట్ పెరగడం వల్ల పోయే స్థితికి చేరుతుంది. చేసిన గవర్నమెంట్ ఎక్కడెక్కడైతే ఈ వాటి బిగ్ పూర్తిగా చేసి కేరళ పేపర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కూడా సెటప్ చేయాలని సిస్టమ్
స్పీషీస్ సిస్టమ్ నాథన్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ సౌత్ చేయడం స్పోర్ట్స్ మ్యాన్ మనకు ఎక్కడైతే స్పోర్టింగ్ అనమాట. ఫోర్త్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా చాలా విధంగా ఈ అది స్క్వాలస్ హీమా. ఈ సముద్రంలో అనుకున్నారు. ఓకే, డైజెస్టర్ ఇదేంటంటే స్టేట్ సంబంధించి లైట్ అంటే సస్టైనబుల్ కి ఉన్నాయి కదా, గోల్ని కొన్ని ఆ దేశాలన్నీ కలిసి కొన్ని కొన్ని గోల్ చేయాలి. ఈ చేయాలి. ఇండియా అడుగు ముందుకేయాలి, సహకరించాలి. అందులో భాగంగా ఇండియా ఒక హెవీ కాంపిటీషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తో ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకు వాళ్ళు ఎంటైర్ ఇండియాలో వాళ్ళని ఈ రాష్ట్రం వాళ్ళు బాగా చేస్తున్నారని చెప్పి. సో దానికోసం ప్రతి ఒక్క రాష్ట్రం పోటీ పడుతుంది. అందులో కేరళ అన్నది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ గా నిలిచింది. ఓకే, సో ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ గా కేరళ రీసెంట్ గా నిలిచింది. నెక్స్ట్ 9వ ఏంటి, మెసెంబ్రియస్ బెంగాలెన్సిస్ అండ్ ఎం క్వాడ్రి విటాటస్. ఈ ఈ ఏంటంటే ఫ్లవర్ ఫ్లైస్ ఉంటాయి కదా, ఫ్లవర్ ఫ్లైస్ అంటే మనకు ఈ యొక్క పూల మీద కొన్ని కొన్ని
ఆహ్, ఒక ఈగలు లాంటివి వాలుతూ ఉంటాయి కదా! సో, వాటిలో ఒక కొత్త రకమైన స్పీషీస్ అన్నమాట. సో, ఇవి కూడా మనకు కేరళలో రీసెంట్‌గా కనుక్కోవడం జరిగింది. సో, వాటికి ఆ పేరని వాళ్ళు ఉంచడం జరిగింది. అండ్ లాస్ట్‌ది అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్. సో, కేరళ గవర్నమెంట్‌కు ఒక పెద్ద తలనొప్పిలాగా మారిన న్యూస్ ఏదైనా ఉంది అంటే అది ఇదే అన్నమాట. ఎమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్. ఇదేంటంటే ఎక్కడైతే వాటర్ క్లీన్‌గా ఉండదో, చాలా కంటామినేటెడ్‌గా, పొల్యూటెడ్‌గా ఉంటుందో అలాంటి వాటర్‌లో ఇది ఖచ్చితంగా ఈ యొక్క అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఇదేంటి అంటే ఇదొక రకమైన అమీబా. ఎక్కడైతే వాటర్ కలుషితం ఉంటుందో అక్కడ ఈ యొక్క అమీబా అన్నది ఆ వాటర్‌లో ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆ వాటర్‌లో మునగడం గానీ, అండ్ ఆ వాటర్‌లో స్నానం చేయడం గానీ చేస్తే, మనకు నోస్ అంటే ముక్కు గుండా ఆ యొక్క అమీబా మన బాడీలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించి ముక్కు గుండా డైరెక్ట్‌గా బ్రెయిన్‌కెళ్తుంది. బ్రెయిన్‌కెళ్ళి బ్రెయిన్‌ని కొంచెం అది తినడం ప్రారంభిస్తుంది. సో, అలా ఈ యొక్క వ్యాధి అనేది సంక్రమిస్తుందనమాట. సో, ఇప్పటిదాకా కేరళలో చాలా మందికి ఈ వ్యాధొచ్చింది. అండ్ వ్యాధి వచ్చిన వాళ్ళలో చనిపోయిన వాళ్ళే చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే ఇది చాలా కొత్త వ్యాధి. దీనికి ఇంగా మందనేది ఇంకా ఎవరు కనుక్కోలేదు. అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది అని మాత్రమే ఇప్పటిదాకా కనుక్కున్నారు తప్ప దీనికి సంబంధించిన మందు గూడా ఎవరు కనుక్కోలేదు. సో, అలాంటప్పుడు దీన్ని ఎట్లా ఓవర్‌కమ్ చేయాలి? దీన్ని ఎట్లా మనము లేకుండా చేయాలి అనే విషయం మీద కేరళ గవర్నమెంట్ ఒక పక్క ఈ యొక్క ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్స్ని అందరిని పిలిపించి రీసెర్చ్ అన్నది చేస్తున్నారనమాట. సో, అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్ ఇది చాలా చాలా ముఖ్యం. ఓకే. సో, చాలా మరణాలు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి దీటికి సంబంధించి. సో, ఇలా 10 విషయాల్లో కేరళ అన్నది వార్తల్లో నిలిచింది. ఇప్పుడు కేరళకి సంబంధించి మనకు స్టాటిక్ జీకే ఉంటుంది గదా! రెగ్యులర్‌గా మనం చెప్పుకునేది. ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. సో, కేరళ 1956న 1 నవంబర్‌న ఫార్మ్ అయింది. క్యాపిటల్ ఈస్ తిరువనంతపురం. సీఎం ఈస్ పినరాయి విజయన్. గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. అఫీషియల్ లాంగ్వేజ్ మనకు మలయాళం ఫర్ కేరళ. అండ్ ఏరియా పరంగా 21st లార్జెస్ట్ స్టేట్ ఈస్ కేరళ. సో, మనకు పైన కనపడుతుంది కేరళ లోగో. అండ్ ఇండియా మ్యాప్‌లో కేరళ ఈ తమిళనాడు, కర్ణాటక మధ్యలో ఇక్కడ ఉందన్నమాట పర్పుల్ కలర్‌లో. సో, ఇక్కడంతా ఓషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈస్ట్‌లో తమిళనాడు, నార్త్‌లో మనకు కర్ణాటక కనపడుతుంది. ఓకే. నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ స్లైడ్‌లోకెళ్తే ఆగస్ట్ 1న వరల్డ్ వైడ్ వెబ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఒక ఒక వ్యక్తి లైఫ్‌లో ఒక వెబ్‌సైట్ ఎంత కీలక పాత్ర పోషిస్తుందన్నది ప్రెజెంట్ మనం చూస్తున్నాం. రీసెంట్‌గా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఆహ్, మనం ఒక న్యూస్ చూసాం. అదే న్యూస్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ కొన్ని సెకండ్స్ పని చేయకపోతే అసలు పూర్తిగా జనజీవనం ఒక స్టేజ్‌లో స్తంభించిపోయింది. ఈవెన్ ఎయిర్‌పోర్ట్స్‌లో కూడా వాళ్ళిచ్చే బోర్డింగ్ పాస్‌లు కూడా వాళ్ళు చేత్తో రాసి ఇవ్వడం అనేది కూడా మనకు కొన్ని కొన్ని ఫోటోస్‌లో వైరల్ అయింది. సో, అలా ఒక వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఒక వెబ్‌సైట్ అనేది ఎంత కీలక పాత్ర పోషిస్తుందన్నది చాలా చాలా మనకు తెలిసిన విషయమే ఇప్పుడున్న కాలంలో. సో, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళు ఒక డేని క్రియేట్ చేసుకోవడం జరిగింది. అదే ఆగస్ట్ 1 అనమాట. సో, ఇట్ సెలబ్రేట్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్ ఆన్ కమ్యూనికేషన్, వరల్డ్ వైడ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ కనెక్టివిటీ. వరల్డ్ వైడ్ ఏదైనా సరే ఒక సంఘటన జరిగితే వితిన్ సెకండ్స్ లేదా వితిన్ మినిట్స్ అది ఈ ప్రపంచంలో ఏ మూలకైనా సరే చేరిపోతుంది త్రూ వెబ్‌సైట్. ఈ యొక్క వరల్డ్ వైడ్ వెబ్ అని ఉండడం వల్లే ఇది సాధ్యపడుతుందనమాట. అండ్ దీన్ని ఫస్ట్ టైమ్ 1989లో టిమ్ బెర్నర్స్-లీ ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ వెబ్‌సైట్‌ని లాంచ్ చేసింది ఆగస్ట్ 6, 1991. అండ్ ముఖ్యంగా ఈ యొక్క వరల్డ్ వైడ్ వెబ్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే, అసలు దాని సిగ్నిఫికెన్స్ ఏంటి? అంటే దాని యొక్క ప్రభావం ఏంటి? అంటే ఒక ఎడ్యుకేషన్ మీద కావచ్చు, ఆరోగ్య పరంగా కావచ్చు, రీసెర్చ్ పరంగా కావచ్చు, నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా కావచ్చు. అన్ని సెగ్మెంట్స్ పరంగా దీని యొక్క ప్రభావం ఎంత? దీని యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఎంత? అనే విషయాన్ని
ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ యొక్క వరల్డ్ వైడ్ వెబ్ డే. ఈరోజు ఏం చేస్తారంటే ఈ యొక్క వరల్డ్ వైడ్ వెబ్ డే రోజు ఏం చేస్తారు అంటే దీని యొక్క ప్రాముఖ్యత ఎక్కువ మందికి తెలిసే విధంగా చేస్తారనమాట. ఓకే. నెక్స్ట్ అయితే 2024కు సంబంధించి ఈ వరల్డ్ వైడ్ వెబ్ డే యొక్క థీమ్ ఏంటంటే ఎంఫసైజెస్ ద వెబ్స్ ట్రాన్స్ఫర్మేటివ్ రోల్ ఇన్ రెవల్యూషనైజింగ్ కమ్యూనికేషన్, కొలాబరేషన్ అండ్ యాక్సెస్ టు నాలెడ్జ్. ఇది ఈ యొక్క వరల్డ్ వైడ్ వెబ్ డే 2024 సంబంధించిన థీమ్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాం. ఆగస్ట్ 1 నేషనల్ మౌంటైన్ క్లైంబింగ్ డే. మనకు ప్రతి సంవత్సరం ఆగస్టున ఇందాక నేను చెప్పినట్టుగా వరల్డ్ వైడ్ వెబ్ డేతో పాటుగా నేషనల్ మౌంటైన్ క్లైంబింగ్ డే కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ఇది ఎస్పెషల్లీ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునేది యుఎస్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు అంటే బాబీ మాథ్యూస్ అండ్ జోష్ మాడిగన్ వీళ్ళిద్దరూ కూడా ఒక ఎక్స్ట్రాడనరీ ఫీట్ని నమోదు చేశారు. ఆ ఫీట్ ఏంటంటే మొత్తం మీద యుఎస్లో 46 పీక్స్ ఉన్నాయి, మౌంటైన్ పీక్స్ ఉంటాయి. ఆ 46 పీక్స్ని కూడా వాళ్ళు క్లెయిమ్ చేశారు. క్లెయిమ్ చేసి సో ఐడ్రినోడాక్ మౌంటైన్స్ ఇన్ న్యూయార్క్. అయితే ఆ మౌంటైన్స్లో 46 పీక్స్ని కూడా వాళ్ళు క్లెయిమ్ చేశారు. ఇదొక ఎక్స్ట్రాడనరీ ఫీట్ అనమాట. అండ్ దేర్ జర్నీ కల్మినేటెడ్ విత్ ద సక్సెస్ఫుల్ అసెంట్ ఆఫ్ ద లాస్ట్ పీక్ వైట్ ఫేస్ మౌంటైన్ ఆన్ ఆగస్ట్ 1, 2015. అయితే 2015లో ఆగస్టు 1న వైట్ ఫేస్ మౌంటైన్ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆ పర్వతం వాళ్ళు ఎక్కగలిగారు. సో దీంతో ఆగస్టు 1న నేషనల్ మౌంటైన్ క్లైంబింగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం. సో ఈరోజు ఏం చేస్తారు అంటే ఈ యొక్క మౌంటైన్ క్లైంబింగ్ అనేది ఒక కళ. అంత ఈజీగా ప్రతి ఒక్కరు కాళ్ళున్న ప్రతి ఒక్కరు ఎక్కగలిగేది కాదది. సో ఒక క్రమపద్ధి ఒక ఒక ప్లాన్ వేసుకొని ఒక ఆర్డర్‌లో ఎక్కితేనే అది సాధ్యపడుతది. లేకపోతే అసలు మనిషి ప్రాణాలే మిగలవన్నమాట. అయితే జనరల్ పబ్లిక్‌లో దీని యొక్క ఈ కళకు సంబంధించి అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయడమే ఈ నేషనల్ మౌంటైన్ క్లైంబింగ్ డే యొక్క లక్ష్యం అన్నమాట. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే సెలబ్రేటింగ్ అడ్వెంచర్ అండ్ అచీవ్‌మెంట్. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్లైడ్‌లోకి వెళ్దాం. ఆగస్ట్ 1 వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే. సో ఆగస్ట్ 1 వరల్డ్ వైడ్ వెబ్ డే, ఆగస్ట్ 1 నేషనల్ మౌంటైన్ క్లైంబింగ్ డే, నెక్స్ట్ ఆగస్ట్ 1 వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే. సో లంగ్స్ ఊపిరితిత్తులు. సో దీని యొక్క థీమ్ చూద్దాం. ఈ 2024కి సంబంధించి క్లోజ్ ద కేర్ గ్యాప్, ఎవ్రీవన్ డిజర్వ్స్ యాక్సెస్ టు క్యాన్సర్ కేర్. సో ఇది దీనికి సంబంధించిన థీమ్ అనమాట. సో అయితే వరల్డ్ క్యాన్సర్ డే అనేది 2012లో బిగిన్ అయింది. ఫోరం ఆఫ్ ఇంటర్నేషనల్ రెస్పిరేటరీ సొసైటీస్ వాళ్ళు అండ్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ద స్టడీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ వాళ్ళు ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయమే ఈ యొక్క లంగ్ క్యాన్సర్కి సంబంధించి ఒక అవేర్నెస్ని క్రియేట్ చేద్దామని ఈ యొక్క వరల్డ్ లంగ్ క్యాన్సర్ డేగా ఆగస్ట్ 1న వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అండ్ లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అలార్మింగ్లీ హై డ్యూ టు ఏ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అంటే మనకు కొన్ని ఫ్యాక్టర్స్ని వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ఫ్యాక్టర్స్ కనుక మీకు కనుక ఉంటే సో దయచేసి మీరు దాన్ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చేంజ్ చేసుకోలేకపోతే అవి లంగ్ క్యాన్సర్కు వెళ్ళే ప్రమాదం ఉంది అని ఇక్కడ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. హార్మ్ఫుల్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ పర్టికులర్లీ వైడ్ స్ప్రెడ్ టొబాకో యూజ్ అంటే సిగరెట్లు తాగడం, ఎక్స్పోజర్ టు పొల్యూటెడ్ ఎయిర్. సో అంటే మనకు గాలిలో పొల్యూషన్ ఎక్కువ ఉంటే మనం అక్కడి నుంచి బయటికి రావడానికి ప్రయత్నించాలి. అంటే కొంచెము వేరే చోటికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. సో ఎక్కువగా మనము ఆ ఎయిర్‌ని పీలిస్తే కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో ఎస్పెషల్లీ మరి ఎవరైతే అర్బన్ ఏరియాస్‌లో ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. లైక్ దీస్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ టు మేకింగ్ లంగ్ క్యాన్సర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అండ్ డెడ్లీ క్యాన్సర్స్ ఇన్ ద కంట్రీ. అంటే ఈ యొక్క క్యాన్సర్ వస్తే మనకు బతకడం కన్నా ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది. సో అందుకే ఈ విషయాల మీద చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఇండియా టు హోస్ట్ ఫస్ట్ మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ కరంగ్ శక్తి 2024 ఇన్ 2 ఫేసెస్. మనకు మల్టీనేషనల్ అంటే మీనింగ్ ఏంటంటే
ఒక నేషన్ మాత్రమే కాదు, చాలా నేషన్స్ ఈ యొక్క ఎక్సర్సైజ్‌లో పాల్గొంటాయి. ఏం ఎక్సర్సైజ్ ఇది? ఎయిర్ ఎక్సర్సైజ్. అంటే మనకు ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజెస్ అన్నమాట. అండ్ దీని పేరేంటి? కరంగ్ శక్తి 2024. ఇది 2 విభాగాల్లో దీన్ని నిర్వహిస్తారు. సో, ఇక్కడ మల్టీనేషనల్ అని చెప్పాను గదా! ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు? మొత్తం మీద 10 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నారంట. ఒకటి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, స్పెయిన్ అండ్ యూఏఈ, యూకే, యూఎస్ఏ, సింగపూర్. అండ్ వీళ్ళతో పాటుగా అబ్జర్వ్ చేయడానికి మరొక 18 కంట్రీస్‌కి సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు. మొత్తం మీద ఇండియా 50 కంట్రీస్‌కు పాల్గొనమని చెప్పి వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ అయితే మొత్తం కలిపి మొత్తం 30 కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఈ యొక్క దీంట్లో ఫస్ట్ ఫేజ్ 2 అని చెప్పాం గదా! ఫస్ట్ ఫేజ్ వచ్చి మనకు ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 14 వరకు సులార్ తమిళనాడులో ఉండబోతోంది. సెకండ్ ఫేజ్ వచ్చి ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్ 14 వరకు జోధ్‌పూర్ రాజస్థాన్‌లో ఉండబోతుందన్నమాట. అండ్ ఇండియా ఇందులో ఒక ఇండిజినస్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎక్విప్‌మెంట్ ఇంక్లూడింగ్ తేజాస్, రఫాలే, మిరాగే 2000, జాగర్ అండ్ మిగ్-29 ఇవన్నీ కూడా పూర్తిగా ఇండియాలో తయారైనవే అన్నమాట. అండ్ వీటిని ఇండియా డిస్‌ప్లేకు పెట్టనుందన్నమాట. ఈ యొక్క తరంగ్ శక్తి 2024లో భాగంగా. మనకు పక్కన కనపడుతున్న ఇమేజ్ దానికి సంబంధించిన లోగో. నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. ఎన్ఐటి Calicut launches innovative web portal called the నివాహిక. నివాహిక అన్నది ఒక వెబ్ పోర్టల్, ఒక వెబ్‌సైట్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా ఇన్నోవేటివ్‌గా ఉందంట. ఇన్నోవేటివ్ అంటే ఏంటంటే చాలా కొత్తగా, ఇప్పటిదాకా మనము చూడని విధంగా. అది ఇన్నోవేషన్. సో, ఇది ఎన్ఐటి Calicut వాళ్ళు లాంచ్ చేశారంట. ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలి అంటే మనకు క్లియర్‌గా ఆ ఎన్ఐటి Calicut వాళ్ళు తయారు చేసిన ఈ యొక్క నివాహిక అన్నది వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ వెబ్‌సైట్ అన్నమాట. అంతకుమించి ఏం లేదు. సో, ఇట్ విల్ ఇంప్రూవ్ ద అక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూట్ డేటా సబ్మిషన్స్ అండ్ హెల్ప్ విత్ ద నేషనల్ ర్యాంకింగ్స్‌ని కూడా ఇది చూసుకుంటుంది. అండ్ నివాహిక ఈస్ ఎ టూల్ దట్ హెల్ప్స్ కలెక్ట్, ఆర్గనైజ్, రిపోర్ట్ డేటా more effectively across different డిపార్ట్మెంట్స్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ అట్ ఎన్ఐటిసి. అంటే ఒక డేటాని కలెక్ట్ చేసి, ఆర్గనైజ్ చేసి, రిపోర్ట్ చేయడంలో ఇది చాలా కీలక పాత్ర పోషించబోతుందన్నమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ డిజైన్ టు బి సెక్యూర్. ఓన్లీ ఆథరైజ్డ్ పీపుల్ లైక్ ద డైరెక్టర్, రిజిస్ట్రార్, డీన్స్, డిపార్ట్మెంట్ హెడ్స్ అండ్ సెంటర్ చైర్పర్సన్స్ కెన్ యాక్సెస్ ఇస్ త్రూ పర్సనలైజ్డ్ అకౌంట్స్ అన్నమాట. అయితే కేవలం ఎవరు పడితే వాళ్ళు దీన్ని యాక్సెస్ చేయడానికి వీల్లేదు. కేవలం కొద్ది మందికి మాత్రమే వాళ్ళు పర్సనల్‌గా ప్రొఫైల్స్ ఉంటాయి. వాళ్ళు మాత్రమే దీన్ని యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది త్రూ పాస్వర్డ్స్. వన్ ఆఫ్ ద కీ ఫీచర్ ఆఫ్ నివాహిక ఈస్ దట్ ఇట్ కెన్ ఆటోమేటికల్లీ జనరేట్ రిపోర్ట్స్. సో, మనం ఏదైనా సరే ఒక డేటా ఇస్తే ఆటోమేటిక్‌గా అదంతకు అదే రిపోర్ట్స్‌ని జనరేట్ చేసుకునే సామర్థ్యంని కలిగి ఉంది నివాహిక. ఇది ఎన్ఐటి Calicut వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు న్యూస్ చూద్దాం. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఆగస్ట్ 1, 2024 టు ఆగస్ట్ 7, 2024. ఈ యొక్క మధ్య ఈ వారాన్ని వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని మనం పిలుస్తున్నాం. సో, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఒక బేబీ పుట్టిన వెంటనే ఎంత మనకు మనకు పాలు బయట అందుబాటులో ఉన్నప్పటికీ, సమ్ పాల పొడులు మన బయట ఉన్నప్పటికీ కూడా అమ్మ పాలన్నది చాలా చాలా ముఖ్యం. ఆ బేబీ ఫ్యూచర్‌లో ఎటువంటి వ్యాధులు రాకుండా ఆ పాలన్నవి చాలా కాపాడతాయి. సో, అందరికీ తెలిసిన విషయమే. ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఇన్ విచ్ ఎ మదర్ ఫీడ్స్ హర్ బేబీ విత్ ద బ్రెస్ట్ మిల్క్. ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ నర్సింగ్ ఆర్ ద చెస్ట్ ఫీడింగ్ అని పిలుస్తాము. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వేస్ టు ఎన్ష్యూర్ చైల్డ్ హెల్త్ అండ్ సర్వైవల్. సో, ఆ బేబీ ఆరోగ్యంగా ఉండాలన్నా, నెక్స్ట్ రాబోయే రోజుల్లో అతను మంచిగా సర్వైవ్ కావాలన్నా కూడా ఈ యొక్క బ్రెస్ట్ మిల్క్ అన్నది చాలా చాలా ముఖ్యం. ఆ బ్రెస్ట్ మిల్క్‌ని కూడా మనకు ఒక ఈ
లిక్విడ్ గోల్డ్ అని పిలుస్తాం అన్నమాట. అంటే మనకు గోల్డ్ అనేది చాలా చాలా వాల్యుబుల్ కదా! అలా లిక్విడ్ గోల్డ్ అన్నమాట. అంటే ప్రతి డ్రాప్ కూడా చాలా కీలకం. ప్రతి డ్రాప్ కూడా చాలా చాలా కీలకం. సో, ప్రతి సంవత్సరం ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్‌న ఈ యొక్క బెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది ఉంటుంది. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, యూనిసెఫ్ వాళ్ళు అండ్ మెనీ యొక్క మినిస్ట్రీస్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు, సివిల్ సొసైటీ పార్ట్నర్స్ కూడా దీనికి సపోర్టివ్‌గా ఉంటారనమాట. అయితే ఈ యొక్క 2024 ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 7 వరకు జరుపుకుంటున్న వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ థీమ్ ఉందా అంటే ఉంది. ఆన్సర్ ఈజ్ క్లోజింగ్ ద గ్యాప్. క్లోజింగ్ ద గ్యాప్ అన్నది ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ చూడండి. ఇండియా ర్యాంక్స్ 39th ఇన్ ద ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్. అంటే విజిటర్స్ ఎవరైతే ఉంటారో ఆ విజిటర్స్ టూరిజంను ఇంప్రూవ్ చేసే విధంగా, డెవలప్ చేసే ఇండెక్స్లో ఇండియా 39వ ర్యాంకులో ఉందన్నమాట. ఇది మనకు యూనివర్సిటీ ఆఫ్ సర్రే సహాయంతో దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ సౌత్ ఏషియాలో ఈ యొక్క 39వ ర్యాంక్ అనేది హైయెస్ట్ అన్నమాట. అమాంగ్ అదర్ ద లోయర్ మిడిల్ ఇన్కమ్ ఎకానమీస్, వాటిలో ఇండియా హైయెస్ట్ స్థానాన్ని సంపాదించింది. సో దిస్ ఇండెక్స్ అనలైజ్ ద ట్రావెల్ అండ్ టూరిజం సెక్టర్స్ ఆఫ్ 119 కంట్రీస్, evaluating them on a range of factors and policies that foster tourism development. దాదాపు 119 కంట్రీస్కి సంబంధించి ట్రావెల్ టూరిజం సెక్టర్స్ని అంచనా వేసి ఈ యొక్క ర్యాంక్ని భారత్కు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్. Reserve Bank of India cancels license of 78 UCBs since 2014. యూసీబీ అంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అన్నమాట. దాదాపు 78 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు సంబంధించి లైసెన్స్ని క్యాన్సిల్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అందులో 46% మహారాష్ట్రకు సంబంధించినవే అంట. సో ఎందుకు క్యాన్సిల్ చేసింది అంటే వాళ్ళ క్యాపిటల్ సరిగా లేకపోవడం కానీ, అండ్ వాళ్ళు సరిగా ఆ బ్యాంక్ సరిగా అర్న్ చేయలేకపోవడం కానీ, అండ్ వాటి ఫైనాన్షియల్ పొజిషన్ క్రమక్రమంగా తగ్గుకుంటూ రావడం కానీ, అండ్ కంటిన్యూయేషన్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ బీయింగ్ ప్రెజుడియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ డిపాజిటర్స్. అంటే ఎవరైతే డిపాజిట్ చేస్తారో వాళ్లకు ఆ, అసలు ఆన్సర్ చెప్పలేని పరిస్థితులు ఉండడం కానీ, అండ్ ద పబ్లిక్ అట్ లార్జ్ స్టేటెడ్ పంకజ్ చౌదరి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్, ఇన్ రిప్లై టేబుల్ ఇన్ రాజ్యసభ. రాజ్యసభలో ఈ యొక్క మినిస్టర్ అన్నది ఈ యొక్క రిప్లై ఇవ్వడం జరిగింది. సో మహారాష్ట్ర దాదాపు 36 బ్యాంక్స్లో కి సంబంధించి లైసెన్స్ని కోల్పోవడం జరిగింది. తర్వాత ఉత్తరప్రదేశ్ 14 బ్యాంకులు, కర్ణాటక 8 బ్యాంకులు అండ్ 2 బ్యాంకులు వచ్చి గుజరాత్కి సంబంధించి ఈ అన్ని బ్యాంకులు కూడా లైసెన్స్ని కోల్పోవడం జరిగింది. సో ఎందుకు అంటే చెప్పాను కదా, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ చాలా చాలా వీక్గా ఉండడం వల్ల కోల్పోవడం జరిగింది. ఆర్బీఐ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ సెవరల్ మెజర్స్ టు ఎక్స్పాండ్ ఆపరేషన్స్, స్ట్రెంగ్థెన్ ద ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే మేము చాలాసార్లు కొన్ని మెజర్స్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కూడా వాళ్ళ యొక్క స్టేటస్లో మార్పు లేకపోవడం వల్ల వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అండ్ ఇదే విషయాన్ని యూనియన్ మినిస్టర్ కూడా రాజ్యసభలో ఆయన ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, సారా అబ్రహం డొయెన్నే అంటే చాలా మోస్ట్ రెస్పెక్ట్ఫుల్ అని చెప్పుకోవచ్చు. డొయెన్నే ఆఫ్ ఇండియన్ ఆర్ట్ పాసెస్ అవే. ఆమె చనిపోయారనమాట. సో ఆమె పేరు సారా అబ్రహం. సో ఆమె కాంటెంపరీ ఇండియన్ ఆర్టిస్ట్. కాంటెంపరీ అంటే సమకాలీన, అంటే ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది అనే విషయానికి సంబంధించి ఆమె ఆర్టిస్టిక్గా ఆమె పెయింటింగ్స్ చేస్తారనమాట. సో ఆమె ఇక లేరు, ఆమె చనిపోయారనమాట. ఓకే, నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాం. ఇన్ గవర్నమెంట్స్ 100-day ప్లాన్ లాంచింగ్ 5,000 crore ప్రాజెక్ట్స్ ఇన్ అమృత్ 2.0. ఈ అమృత్ 2.0 ఏంటంటే దాదాపు 2021-22 నుంచి 2025-26 వరకు దాదాపు 66,750 కోట్లతో మొదలై ఇప్పుడు దాదాపు 3 లక్షల కోట్ల వరకు అవుట్లే అనేది వచ్చిందనమాట. సో ఈ ఎంటైర్ ప్లాన్ ఏంటంటే పేరు అమృత్ 2.0. ఇందులో ఏం చేస్తారంటే దాదాపు అర్బన్ సిటీస్లో
కవరింగ్ వాటర్ సప్లై, సీవేజ్ ట్రీట్మెంట్, రెజ్యువినేషన్ ఆఫ్ వాటర్ బాడీస్, పార్క్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ 100 డే అజెండా. ఈ యొక్క అమృత్ ఫుల్ ఫామ్ ఏంటి? అటల్ మిషన్ ఫర్ రెజ్యువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే అర్బన్ ప్లేస్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక పూర్తిగా మార్చేయాలి అని అమృత్ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేయడం జరిగింది. 2021లో దీన్ని లాంచ్ చేశారు. అండ్ ముఖ్యంగా ట్యాప్ వాటర్ సప్లై టు ఆల్ హౌస్ హోల్డ్స్ అక్రాస్ 4800 స్టాటరీ టౌన్స్ ఇన్ ద కంట్రీ. దాదాపు 4800 టౌన్లలో వాటర్ కనెక్షన్ ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి అందియడమే దీని యొక్క లక్ష్యం అన్నమాట. అండ్ ద ఫస్ట్ ఇటరేషన్ ఆఫ్ అమృత్ కవర్డ్ 500 సిటీస్ ఇన్ ద కంట్రీ. సో అమృత్ సంబంధించి దాదాపు ఫస్ట్ మొదటి 500 ఊర్లకు దీన్ని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాం. జోకోవిక్ డిఫీట్స్ అల్కరాజ్ టు విన్ హిస్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్. సో జోకోవిక్ ఆయన స్పెయిన్కి సంబంధించిన స్పెయిన్ కార్లోస్ ఆల్కరాజ్ గారిని ఆయన ఫైనల్లో ఓడించి గోల్డ్ మెడల్ని, మొదటి ఒలింపిక్ గోల్డ్ మెడల్ని ఆయన సొంతం చేసుకున్నారు. అండ్ రీసెంట్గానే అదే అల్కరాజ్తో జోకోవిక్ గారు ఆయన ఓడిపోవడం జరిగింది వింబుల్డన్లో. ఇప్పుడు ఒక రివెంజ్ అన్నది ఆయన తీర్చుకున్నారు గేమ్ పరంగా. అండ్ మనకు ఈ యొక్క ఒలింపిక్ గేమ్స్ పరంగా మనం ఆలోచిస్తే హాకీలో కూడా మన ఇండియన్ టీమ్ చాలా ఫాస్ట్గా, చాలా ఎఫిషియెంట్గా ముందుకెళ్తుంది. సెమీఫైనల్కి చేరింది. అండ్ ఈరోజు రాత్రి 10:30కు జర్మనీతో మ్యాచ్ అనేది ఉంది. అది డిసైడ్ చేస్తుంది ఇండియాకు మెడల్ వస్తుందా రాదా అని చెప్పి. ఒకవేళ మెడల్ లేకపోతే బ్రాంజ్ మెడల్ కోసం అని చెప్పి మరొక మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. అండ్ వస్తే మాత్రం మనం ఫైనల్కి వెళ్తాం. ఫైనల్కి వెళ్తే ఒకవేళ ఫైనల్లో గెలిస్తే గోల్డ్, ఫైనల్లో ఓడితే సిల్వర్ మెడల్ సొంతం అవుతుంది. అండ్ మరొక సెమీఫైనల్లో నెదర్లాండ్స్తో స్పెయిన్ వాళ్ళు ఇద్దరు ఫైట్ చేయబోతున్నారు హాకీ పరంగా. అండ్ ఇది మనకు ఈరోజు సాయంకాలం 5:30కు మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది అనమాట. సో మన మ్యాచ్ వచ్చి రాత్రి 10:30కు. అండ్ ఈ యొక్క మరొక సెమీఫైనల్ నెదర్లాండ్స్ వర్సెస్ స్పెయిన్ మాత్రం ఈవినింగ్ 5:30కు అనమాట. సో హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇవి ఈరోజుకి సంబంధించిన ముఖ్యమైన ఆర్టికల్స్ అన్నమాట. అండ్ మరికొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్తో మరి కలుద్దాం. నమస్తే, జై హింద్.